స్వర్గం, నరకం అన్నీ ఈ ప్రపంచంలోనే ఉన్నాయంటారు. మంచి చేస్తే స్వర్గం, చెడు చేస్తే నరకం కూడా ఇక్కడే ఉంటుంది. ఈరోజు కథ కూడా అలాంటిదే. ఈ కథ శ్రీకాకుళంలో నివసించే పూజ గురించి. పూజ చాలా యాంబిషన్స్ కలిగిన అమ్మాయి. అలాగే తన జీవితంలో ఎల్లప్పుడూ మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకునేది. ఆఫీసులో పని అయిపోయిన తర్వాత పూజ ఒక పోలీస్ కేసులో స్టేట్మెంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. ఆ పని పూర్తి చేసుకొని బాగా అలసిపోయి రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకుంది. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే టవల్ తీసుకొని నేరుగా స్నానానికి వెళ్ళింది. బహుశా ఆ రోజు ఆమె టైం బాలేదేమో తెలియదు కానీ స్నానం చేస్తుండగానే మధ్యలో నీళ్ళు ఆగిపోయాయి. విసుగ్గా పూజ బయటికి వచ్చి నైట్ డ్రెస్ వేసుకొని తన గదిలోని సోఫాలో కూర్చొని టీవీ చూడటం మొదలుపెట్టింది. రోజంతా అలసిపోవడం వల్ల పూజ కళ్ళు నిద్రతో మూతలు పడుతున్నాయి. అలా సగం మూసిన కళ్ళతో పూజ ఎదురుగా ఉన్న టీవీలో తన గదిని చూసింది. అది చూసిన ఆమె నిద్ర ఒక్కసారిగా ఎగిరిపోయింది. పూజ అలసిపోయింది కాబట్టి తనకు టీవీలో కనిపించిందంతా తన భ్రమేమో అని అనుకుంటుండగానే అప్పుడే ఆమె టీవీలో మళ్ళీ తన గదిని చూసింది. అంతేకాదు, తాను కూర్చున్న సోఫాలో తన వెనక ఎవరో నిలబడి ఉన్నట్టు, తన జుట్టులో చేయి పెట్టి వేళ్లతో తిప్పుతున్నట్లు పూజకి కనిపించింది. ధైర్యం లేకపోయినా పూజ వెంటనే వెనక్కి తిరిగి చూసింది. హలో ఎవ్రీవన్, మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. రోజులాగే ఈరోజు కూడా మీకు కొత్త హారర్ స్టోరీ వినిపించబోతున్నాను. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మీ వంటి హారర్ స్టోరీ లవర్స్ మరికొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలాగే మీ లైఫ్లో ఏమైనా హారర్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న మన మెయిల్ ఐడికి వివరంగా రాసి పంపండి. మీ అనుభవాలను మన సబ్స్క్రైబర్స్తో పంచుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి హారర్ స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. కానీ పూజ టీవీలో చూసినట్లుగా ఆమె వెనకాల ఎవరూ కనిపించలేదు. ఒకవైపు చలికాలం చలి, మరోవైపు రాత్రి నిశ్శబ్దం పూజను మరింత భయపెట్టేశాయి. పైగా పూజ తన ఫ్లాట్లో ఒంటరిగా ఉంటుంది. ఆమె చాలా కష్టపడి ఈ విషయాలన్నింటినీ మనసులో నుండి తీసేసి నిద్రపోవడానికి రెడీ అవుతూ ఉండగా బాత్రూమ్ నుండి ఏదో సౌండ్ వస్తుండడం వినిపించింది. పూజ వెంటనే బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి చూడగా నీళ్ల ట్యాప్ ఆన్ అయి వాటర్ పోతూ ఉన్నాయి. ఆమె ఆ ట్యాప్ మూసేసి వెళ్ళి నిద్రపోతుండగా పూజ అనే పిలుపు ఆమె నిద్రను డిస్టర్బ్ చేసింది. శ్రీకాకుళంలో ఉండే పూజ తన ఫ్లాట్లో ఒంటరిగా ఉంటుంది. ఈ ఫ్లాట్లో ఆమె తనతో పాటు మరెవరో ఉన్నట్టు ఫీల్ అవుతుంది. కానీ ఆ విషయాలన్నింటినీ మర్చిపోయి ఆమె నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు పూజ అనే పిలుపుతో ఉలిక్కిపడి లేచింది పూజ. మొదట తన గది లైట్, తర్వాత డైనింగ్ హాల్, బాత్రూమ్ మరియు కిచెన్ లైట్లు వేసింది. ఇల్లంతా వెతికినా ఆమెకు ఎవరూ కనిపించలేదు. కానీ ఎందుకో ఈసారి పూజకి భయం పుట్టింది. వెంటనే ఆమె తన పక్కింట్లో ఉన్న నేహా ఫ్లాట్ డోర్ కొట్టి ఈ రాత్రికి నేహాని తన ఫ్లాట్లో పనుకోమని రిక్వెస్ట్ చేసింది. దానికి ఒప్పుకున్న నేహ పూజ ఇంట్లో పనుకోవడానికి వెళ్ళగా పూజ మరియు నేహ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నిద్రపోయారు. ఆ రాత్రి వాళ్ళిద్దరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా గడిచింది. మరుసటి రోజు పూజ ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి తిరిగి వచ్చింది. ఎందుకంటే ఆమె బాయ్ ఫ్రెండ్, అంటే ఆమె బాస్, ఆమె ఇంటికి ఈరోజు డిన్నర్కి రాబోతున్నాడు. పూజ తొందరగా డిన్నర్ తయారు చేసి డిన్నర్ టేబుల్ మీద డెకరేట్ చేసి స్నానానికి వెళ్ళింది. బాత్రూమ్ లోపల ఉన్న ఆమెకు ఒక పెద్ద సౌండ్ వినిపించింది. ఆమె వెంటనే షవర్ ఆపి బాత్రూమ్ తలుపు తెరిచి చూడగా బయట అన్నీ ఆమె స్నానానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. అదంతా చూసి కొంచెం అయోమయానికి గురైన పూజ మళ్ళీ బాత్రూమ్ తలుపు మూసేసి షవర్ ఆన్ చేయగానే మళ్ళీ ఆ సౌండ్ రావడంతో దాన్ని విని బాత్రూమ్ నుండి బయటికి రాగానే కొన్ని ప్లేట్లు కింద పడి పగిలిపోయి ఉండటం చూసింది పూజ. బహుశా ఇంట్లోకి ఏదైనా పిల్లి వచ్చి ఇలా చేసిందేమో అనుకున్న పూజ దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆమె ఆ ప్లేట్లన్నీ తీసి డస్ట్బిన్లో వేసి ఆ తర్వాత కొత్త ప్లేట్లతో డిన్నర్ టేబుల్ను మళ్ళీ డెకరేట్ చేసింది. అయితే కొద్దిసేపటికి కాలింగ్ బెల్ మోగింది. పూజ తలుపు తీయగానే తన ఎదురుగా తన లవర్ అండ్ తన బాస్ అయిన కార్తిక్ నిలబడి ఉన్నాడు. కార్తిక్ను గట్టిగా హక్ చేసుకున్న పూజ అతని గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. ఎందుకంటే కార్తిక్ మొదటిసారి పూజ ఇంటికి వచ్చాడు. వాళ్ళు చాలాసేపు వర్క్
లవ్, కెరీర్ గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత డిన్నర్ టేబుల్పై కూర్చొని ప్లేట్లో భోజనం వడ్డించబోతుండగా పూజ ఇంటి డోర్ బెల్ మళ్ళీ మోగింది. వెంటనే పూజ హడావుడిగా తలుపు తెరవగా ఎదురుగా చేతిలో బొకే పట్టుకుని నవ్వుతున్న కార్తీక్, సారీ డార్లింగ్, కొంచెం ఆలస్యమైంది. ఈ సిటీలోని ట్రాఫిక్ గురించి నీకు తెలిసిందే కదా అన్నాడు. అది చూసిన పూజ ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఆమె ఆ షాక్ నుంచి తేరుకొని భయంగా వెనక్కి తిరిగి చూడగా ఇంతకుముందు తనతో ఉన్న కార్తీక్ ఇప్పుడు అక్కడ లేడు. పూజ ముఖంలో ఉన్న కంగారును, అయోమయాన్ని చూసిన కార్తీక్, ఏమైంది డార్లింగ్, నాలో ఏమన్నా దయ్యం కనిపించిందా ఏంటి నీకు, అంత షాక్ అయ్యావు అని నవ్వుతూ అడగ్గా పూజ తడబడుతూ, లేదు లేదు కార్తీక్, అలాంటిదేం లేదు, నువ్వు ముందు లోపలికి రా అని కార్తీక్ చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. కార్తీక్ మరియు పూజ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత డిన్నర్ చేసి టీవీ చూస్తూ నిద్రపోయారు. అర్ధరాత్రి ఏదో ఒక చిన్న సౌండ్ వల్ల కార్తీక్ నిద్ర డిస్టర్బ్ అయింది. కార్తీక్ను గత అరగంట నుండి ఒక దోమ సౌండ్ చేస్తూ ఇబ్బంది పెడుతూనే ఉంది. వెంటనే కార్తీక్ నిద్రలేచి నీళ్లు తాగడానికి హాల్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ తలుపు తెరవగానే హాల్లో ఫ్యాన్ దానంతట అదే తిరగడం స్టార్ట్ అయినట్లు సౌండ్ వినిపించింది. కార్తీక్ తలెత్తి చూస్తే ఫ్యాన్ అసలు తిరగడం లేదు. అది చూసిన కార్తీక్ ఫ్యాన్ తిరిగిన సౌండ్ తన భ్రమేమో అనుకున్నాడు. అప్పుడు కార్తీక్ ఫ్రిడ్జ్ నుండి నీళ్ల బాటిల్ తీయడానికి మళ్ళీ తల ఉంచగానే ఆ ఫ్యాన్ తిరుగుతున్న సౌండ్ మళ్ళీ వచ్చింది. వెంటనే కార్తీక్ తలెత్తగా ఆ సౌండ్ ఆగిపోయింది. మళ్ళీ వంగితే సౌండ్ స్టార్ట్ అయింది. తలెత్తితే మళ్ళీ ఆగిపోయింది. అది చూసి భయపడ్డ కార్తీక్ పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. గబగబా తలుపేసి ఆయాసపడుతూ వెనక్కి తిరిగిన కార్తీక్ అప్పుడు తన కళ్ళతో చూసిన దాన్ని అస్సలు నమ్మలేకపోయాడు. గదిలో ఉన్న పూజ తన బట్టలు చింపుకొని కత్తెరతో తన జుట్టు కత్తిరించుకుంటుంది. అప్పుడు కార్తీక్ పూజను ఆపడానికి ట్రై చేయగా ముందు పూజ కార్తీక్ను గట్టిగా తోసేసి ఆ తర్వాత గదిలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దంపై తన తలను అదే పనిగా కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. ఆమె 2-3 సార్లు తలతో గట్టిగా అద్దంపై కొట్టడంతో అద్దం పగిలిపోయింది. పూజ తలకు బాగా దెబ్బ తగిలింది. కానీ కార్తీక్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే అంత షాక్లో ఉండి కూడా తను కింద పడిన చోట నుండి కదలలేకపోతున్నాడు. పూజ ముఖమంతా లోతైన ఘాట్లతో, గాజు పెంకులతో మరియు రక్తంతో నిండిపోయింది. అప్పుడు కార్తీక్ తన శక్తంతా కూడబెట్టుకుని లేచి పూజను పట్టుకొని, ఏం చేస్తున్నావు పూజ, నువ్వు పిచ్చేమైనా పట్టిందా నీకు అని గట్టిగా కేకలు వేశాడు. ఆ కేకలు విన్న పూజ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయింది. వెంటనే కార్తీక్ ఆమెను ఎత్తుకొని మంచంపై పడుకోబెట్టి డాక్టర్కు ఫోన్ చేయగా డాక్టర్ ఫోన్ కలవలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అదే పరిస్థితి. కానీ గదిలో అతని కళ్ళ ముందు జరుగుతున్న విషయాలు చూసి కార్తీక్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. గదిలో టీవీ దానంతట అదే స్టార్ట్ అయింది. ఫ్యాన్ దానంతట అదే తిరగడం స్టార్ట్ అయింది. ఏం జరుగుతుందో కార్తీక్కు అర్థమయ్యేలోపే అతనికి ఒక సౌండ్ వినిపించింది. అతను వెనక్కి తిరిగి చూడగా పూజ మేల్కొని మంచంపై కూర్చొని, ఇది నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని నన్ను అందరిలో అవమానించింది. ఇప్పుడు దీని మొహాన్ని చూడు ఎలా చేశానో. ఇది మొహంతో బయట ఎలా తిరుగుతుందో నేను చూస్తా అంటూ పూజ మళ్ళీ స్పృహ కోల్పోయింది. అయితే ఈ సంఘటనలన్నీ జరిగే ఒక వారం రోజుల ముందు పూజ ఆఫీస్లో తన కొలీగ్ అయిన అవినాష్ ఆమెను ప్రపోజ్ చేయగా పూజ అతన్ని అందరి ముందు, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, నీ మొహానికి నేను కావాలా అని చాలా అవమానించింది. అయితే ఆ అబ్బాయి ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న రాత్రి, అనగా ఇదంతా స్టార్ట్ అవ్వడానికి కొన్ని గంటల ముందు పూజ పోలీస్ స్టేషన్కి స్టేట్మెంట్ ఇవ్వడానికి వెళ్ళింది ఈ కేసు గురించే. చూస్తుండగానే పూజ జీవితంలో ఈ ఘోరమైన సంఘటన జరిగి దాదాపు 2 సంవత్సరాలైంది. పూజ తన ఫ్లాట్ కూడా ఖాళీ చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అలాంటి సంఘటన ఏమీ మళ్ళీ తనతో జరగలేదు. ట్రీట్మెంట్ తర్వాత పూజ ముఖం ఇంకా దారుణంగా అయిపోయింది. ఎంతలా అంటే ఆమె ముఖం చూస్తే ఆమెకి అసహ్యం వేస్తుంది. తన బాస్ మరియు తన లవర్ అయిన కార్తీక్ కూడా ఆమెను వదిలేసి వేరే పెళ్లి చేసేసుకున్నాడు. ఇష్టం లేదు అంటే సరిపోయేదానికి
పూజ అతన్ని, అది కూడా అందరిలో అవమానించి అతని చావుకు కారణమైంది. ఇప్పుడు పూజ జీవితంలో ఏ ఆనందానికి నోచుకోలేక ఇప్పటికీ ఒంటరిగా తన జీవితాన్ని సాగిస్తుంది. మీకు ఈ హారర్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి హారర్ స్టోరీస్ రోజు వినడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.